జ్ఞానోదయాన్ని కలగజేస్తాయి. అంటే ఆహారము తీసుకోకుండా సాధన చేయటం కూడా రాంగు. అంటే ఏది కూడా అతి పనికిరాదు, అసలు లేకుండా కూడా ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు అక్కడ సుజాత అనే ఒక స్త్రీ, ఆమెకి సంతానం కలిగితే వనదేవతలకు పాయసం పెడతానని మొక్కుంటుంది. అక్కడ ఆ చెట్టు దగ్గర పాయసం పెట్టి వెళ్తుంది. ఈయన పాక్కుంటూ వెళ్ళి ఆ పాయసాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి మరి నేను నడుస్తూ ఉండగలను, నడవకుండా ఉండగలను, పని చేస్తూ ఉండగలను, పని చేయకుండా ఉండగలను, కానీ శ్వాస లేకపోతే నా జీవితం లేదని మరి అప్రయత్నంగానే శ్వాస మీద ధ్యాస పెడతాడు. పెట్టినప్పుడు ఆయనకి మొదటి జాములోనే 3వ నేత్రము తెరుచుకుంటుంది. 2వ జాము అంటే 2:30 గంటల 2వ జాములో మరి తన జన్మ పరంపర, కర్మ పరంపర చూసుకుంటాడు. 3వ జాములో ఈ దుఃఖానికి కారణం కనుక్కుంటాడు. దుఃఖానికి కారణము తృష్ణ. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు. కోరికలు ఉండొచ్చు, తప్పు కాదు, కానీ మితిమీరిన కోరికలు. తృష్ణ కారణము అవిద్య. అవిద్య అంటే ప్రాపంచిక విద్యలు కాదు, ఈ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కాదు. ఆత్మ విద్య లోపించటము. ఆత్మ విద్య అంటే ఆధ్యాత్మిక విద్య లోపించటము. మరి చావు పుట్టు లేని విద్య, ఆత్మ విద్యను చదవలేరా అని మరి వేమన చెప్తూ ఉంటాడు. చావు పుట్టు లేని విద్య ఏంది? ఆత్మ విద్య. మరి ఆధ్యాత్మిక విద్య లోపించటం కారణం. మరి ఇది అవిద్య దేని ద్వారా తొలుగుతుంది? అష్టాంగ మార్గం ద్వారా తొలుగుతుంది అని బుద్ధుడు కనుక్కున్నాడు. ఆర్య సత్యాలని చెప్తాడు 4. ప్రపంచమంతా దుఃఖం ఉంది, మొదటి సత్యం. 2వ సత్యము దుఃఖానికి కారణము తృష్ణ, మితిమీరిన మోహము, మితిమీరిన కోరికలు. తృష్ణ కారణము అవిద్య, ఆత్మ విద్య లోపించటము, ఆధ్యాత్మిక విద్య లోపించటము. మరి ఆత్మ విద్య ఎట్లా తొలగించవచ్చు ఈ దుఃఖాన్ని అంటే అష్టాంగ మార్గము 8 తెలియజేశాడు ఆయన. తర్వాత బ్రహ్మ విహారాలను 4 తెలియజేశాడు. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష, ఈ 4 తెలియజేశాడు. మరి ఈ 8 అష్టాంగ మార్గము, ఈ ఆర్య సత్యాలు, ఈ బ్రహ్మ విహారాలు, వీటన్నిటిని మధ్య మార్గం అని తెలియజేశాడు. అంటే అన్నిటినీ మధ్య మార్గంగా ఉండాలి. ఏది అతి పనికిరాదు, అసలు లేకుండా కూడా ఉండకూడదు. అష్టాంగ మార్గం నేను డీటెయిల్గా చెప్పనండి, ఎందుకంటే నాకు తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఊరికే పేర్లు చెప్తాను. మరి ఫస్ట్ది సరి అయిన దృక్పథాలు. దృక్పథం అంటే మనం చూసే కోణము. మనం ఎన్నో సరికాని దృక్పథాలతో ఉన్నాము. సరి అయిన దృక్పథంతో దుఃఖం అనేది తొలుగుతుంది. సరి అయిన కోరికలు. 2వది సరి అయిన కోరికలు. ఈ రెండింటిని కలిపి ఆయన ప్రజ్ఞ అని తెలియజేశారు.